వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో సేమియా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ సేమియా పులిహోరని బ్రౌన్ సేమియాతో ప్రిపేర్ చేస్తున్నాను. అదే రోస్టెడ్ సేమియా అంటారు కదండి, దాంతో ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ డిష్ ప్రిపేర్ చేయడం కోసమని ఇలాగా ఒక కప్పు రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. ఇది ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇలాగ సేమియాని ముందు మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నేను స్టవ్ పైన ఇలాగ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను. ఇది సేమియా మనకి బాగా స్మూత్గా రావడం కోసమని నేను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఇలాగ వాటర్ అంతా బాగా పొంగుతుంది కదా, బాయిల్ వస్తుంది కదా, ఇలాగ రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడు మనము ఈ సేమియా అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కదా, మనం ముందే ఏమి రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఒకవేళ ఇది కాకపోయినా మామూలు సేమియా అయినా సరే తీసుకోవచ్చు. అదైనా సరే మనం రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా మనము ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటున్నాం కదా, ఇది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. సేమియా చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. అలాగే మన డిష్కి సేమియా ఒక 50% ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒకసారి కొంచెం చూసుకొని మరీ మెత్తగా కాకుండా ఉంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని స్టెయిన్ చేసుకుందాం. ఇలా అంతా కూడా స్టెయినర్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అంతా కూడా స్టెయినర్లోకి తీసేసుకున్న తర్వాత దీనిపైన మనం మళ్ళీ చల్లని వాటర్ పోసుకోవాలండి. ఇలా కోల్డ్ వాటర్ వేసుకోవడం వల్ల ఇది ఇంకా మరింత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఈ పులిహోర ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ఇలాగ పాన్ పెట్టుకొని ఇందులో మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను ఇందులో పల్లీలు వేయిస్తున్నానండి. ముందు మనము పల్లీలని వేయించేసుకొని పక్కకు తీసుకుందాం. పల్లీలు అన్నీ కూడా బాగా వేగేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ పల్లీలు మధ్య మధ్యలో క్రంచీగా తగిలితే చాలా బాగుంటుందండి. వీటిని ఇలాగ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఇలాగ పల్లీలే కాదు, కావాలనుకుంటే క్యాష్యూ కూడా వేసుకోవచ్చండి. ఇలాగ పల్లీలన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాల్సి ఉంటుంది. మనము ఎప్పుడు నార్మల్గా వేసుకునేవే ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా వేస్తున్నాను నేను. ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత వీటితో పాటు ఒక 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఈ పప్పులన్నీ బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది కదండి మనకి, మధ్య మధ్యలో తగులుతూను. ఇలా అంతా పోపు అంతా వేసుకోవాలి. ఎండుమిర్చి ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ పులిహోరని లెమన్తో ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పులిహోరలో పుల్ల పుల్లగా మధ్యలో పచ్చిమిర్చి తగిలితే చాలా బాగుంటుంది. నేను ఇలాగ 3 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి పచ్చిమిర్చి అంతా కూడా వేగడానికి ఒక 1 మినిట్ పడుతుంది కదా, ఇదంతా ఒకసారి బాగా వేయించుకుందాం. ఇది అంతా వేగిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసుకుని కూడా ఒకసారి కలుపుకుందాం అంతాను. మనం వేసుకున్న ఈ సాల్ట్, పసుపు అంతా కూడా పోపులో బాగా వేగిన తర్వాత
ఇప్పుడు మనము ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ బ్రౌన్ సేమియాని. ఈ రోస్టెడ్ సేమియాని మనము ఒక హాఫ్ బాయిల్ చేసుకున్నాము, తర్వాత స్టెయిన్ చేసుకున్నాము, తర్వాత పైన మళ్ళీ కోల్డ్ వాటర్ వేసుకున్నాము. అందుకని చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనం గరిటతో కలుపుకుంటుంటేనే అంత జారిపోతున్నట్టు ఉంది కదా. ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్నప్పుడు కూడా ఇందులో ఆయిల్ వేసుకున్నాం కనుక ఇది ఇంకా మరింత సాఫ్ట్గా ఉంటుంది. అసలు ఈ పులిహోరని నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం పోపులో అంతా కూడా బాగా కలుపుకోవాలి. పోపు అంతా సేమియాకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. మీరు తీసుకునే సేమియా క్వాంటిటీకి సరిపడా లెమన్ జ్యూస్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ సేమియా తీసుకున్నాను. దీనికోసం నేను ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని మొత్తం జ్యూస్ చేసుకుని వేసుకున్నాను. లేదా ఒక 3 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం వేసినప్పుడు మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది. మన పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా మనము ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు, ఆ పల్లీలతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. మన పులిహోర చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఎప్పుడు రైస్తో చేసుకునే పులిహోర అనేది రొటీన్ కదండి. ఇది ఒకసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడు మళ్ళీ ఇదే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.